ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ వల్ల కూడా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అయితే వీటిల్లో తేడా ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో యూజువల్గా యూరిన్ మంట రావటము, విపరీతమైన అర్జీ ఉంటుంది. అర్జీ అంటే వాళ్ళు అనిపిస్తుంది, యూరిన్కి వెళ్తారు, కానీ అక్కడ యూరిన్ ఏం పెద్ద ఎక్కువ రాదు, ఏదో 4-5 డ్రాప్స్ పట్టడం, మళ్ళీ వీళ్ళు వెనక్కి రావటము. సో అట్లా ఉంటుంది. కొంతమందిలో ఫీవర్ డెవలప్ అవటము, ఇట్లాంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే సమస్యలు. బట్ డయాబెటీస్ అనేది ఏంటంటే అది క్రానిక్గా ఒక కండిషను. సో అది వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఇన్ డయాబెటీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. సో రెట్రాస్పెక్టివ్గా ఎవరన్నా అట్లా వస్తే నాన్ నోన్ డయాబెటిక్ అయితే మనం దాని గురించి కూడా పరీక్షలు చేయాల్సి వస్తుంది. బట్ యూటీఐలో కూడా ఇది చూస్తాము. బట్ యూటీఐతో అదర్ సిమ్టమ్స్ కూడా కలిసి వస్తాయి. ఎస్పెషల్లీ మంటగా ఉండటం కానీ, అది కూడా 2-3 రోజుల నుంచి నాకు మంటగా ఉంది, వెళ్తున్నాను కానీ యూరిన్ పాస్ చేయలేకపోతున్నాను, ఒకవేళ పాస్ చేసినా కానీ ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ వస్తున్నది. సో ఇట్లాంటి రీజన్స్తో వస్తారు. ఇట్లాంటి హిస్టరీ ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.